డిఎస్సీ నియామకాలలో అక్రమాలు, నీటి పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై వైసీపీ యువజన విద్యార్థి విభాగాలు ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. నెల్లూరు నగరంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన పార్టీ నేతలు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యార్థుల సమస్యలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలోని వీఆర్సీ సెంటర్ వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వైసీపీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. డిఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరైతే బంగారు పథకాలు సాధించారో వాళ్ళు మాత్రం స్పోర్ట్స్ కోటాలో రాలేదు. కానీ అసలు ఆట క్రీడా మైదానంలో అడుగు పెట్టినటువంటి వాడికి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం రావడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి. లోకేష్, నీ బ్రతుక్కి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలనా? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారితో ఛాలెంజ్ విసిరేటువంటి వాడువా? ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే ఈరోజు నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్నంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా రమ్మన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అవసరంలే. విద్యా వ్యవస్థలో ఎవడైనా సరే నిన్ను తలదన్నేటువంటి వాడి రాష్ట్రంలో విద్యారంగ నిపుణుడు ఉన్నాడు. కాబట్టి అంత అహంకారంగా మాట్లాడడం కాకుండా ఏ ఒక్కదానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతున్నావు. మేము అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు లక్షలాది మంది ఎవరైతే పరీక్షకు అప్పయ్యారో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్పేటువంటి